గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం కైమాతో కర్రీ చేయడం ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో కైమా అంటే తెలుసు కదండి. ఈ మటన్ని చిన్న చిన్న పీసెస్గా వాళ్ళే చేసిస్తారు కైమా. దాంతో కర్రీ ఎలా చేయాలో చూద్దామా? అందుకోసం ఫస్ట్ ఒక ఎర్రగడ్డని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే ఒక 3 టమాటోస్, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి, కరివేపాకు కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో 1/2 కేజీ కైమా తీసుకొని దాన్ని నీట్‌గా కడిగి అందులో రుచికి సరిపడా కల్లులుప్పు, అలాగే పసుపు పొడి ఒక 1/2 స్పూన్ వేసి, ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసి, మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. చూసారా? ఈ విధంగా ఉడికే టైంలో కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో ఒక 6-7 విజిల్స్ రానివ్వండి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. అందుకోసం స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో యాలకులు 2, అలాగే లవంగాలు ఒక 3 వేసి, ఇందాక కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసి, అది హాఫ్ వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి వాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత అందులో ఇందాక కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి, అందులో ఇప్పుడు పసుపు పొడి ఇంకొంచెం లైట్‌గా వేసి, అలాగే మిరప్పొడి ఒక స్పూన్, ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి ఒక స్పూన్ చాలు మిరప్పొడి, అలాగే ధనియాల పొడి కూడా వేసేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ టమాటాస్‌ని మగ్గనివ్వండి. సో 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసామంటే చూసారా, టమాటాస్ అంతా బాగా మగ్గిపోయి ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఈ స్టేజ్‌లో మనం ఇందాక కుక్కర్‌లో విజిల్ పెట్టాం కదండీ కైమాని, దాన్ని వాటర్‌తో సహా ఇందులో పోసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మటన్ మసాలా ఉంది కదా, అది ఒక స్మాల్ స్పూన్‌తో ఒక స్పూన్ వేసేసి మొత్తాన్ని మళ్ళా బాగా మిక్స్ చేసేసి, ఫైనల్‌గా పైన కొత్తిమీర జల్లేసి, నెక్స్ట్ మూత పెట్టేసి ఇంకొక 15 మినిట్స్ ఉడకనివ్వండి, సరిపోతుంది. అంతే. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూసామంటే టేస్టీ కీమా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.